హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే హై అచీవర్స్ ఉన్నారో మీ అందరి కోసం నేను ఫస్ట్ ప్రీ ఫైనల్ టైంలోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే లేటెస్ట్గా ఫైనల్ టచ్ అనే వీడియోస్ని కూడా నేను రిలీజ్ చేశాను. సో ఈ ఫైనల్ టచ్ యొక్క వీడియోస్ మీరు అందరూ చాలా మంది చూశారు, ఫాలో అయ్యారు, అన్ని చదువుకున్నారు. సో దాని యొక్క రిజల్ట్ చాలా మంది గ్రాండ్ టెస్ట్లో కూడా చూశారు. నాకు చాలా మంది కామెంట్ రూపంలో కానీ ఫోన్ చేసి కానీ నాకు చెప్పే విషయం ఏంటంటే, మీ ఫైనల్ టచ్లోంచి వీడియోస్ వచ్చాయి సార్, చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు సందేహించకుండా ఫైనల్ టచ్ ఫైనల్ టచ్‌లో ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. త్వరలో ఈరోజు, రేపట్లో మీకు ఫైనల్ టచ్ యొక్క అన్ని పీడిఎఫ్స్ కూడా నేను మీకు అవైలబుల్‌గా పెడతాను నేను వితౌట్ ఎనీ కాస్ట్. అవన్నీ కూడా యుటిలైజ్ చేసుకోండి ఖచ్చితంగా. సో, అవన్నీ కూడా మనకి బ్యాక్‌లాగ్స్ బాబాయ్ అనే వాట్సాప్ ఛానెల్ ఉంది కదా! ఆ ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేస్తున్నాను అన్నీ గూడా. కాబట్టి ఇంకెవరైతే జాయిన్ అవ్వకుండా ఉన్నారో దయచేసి వెంటనే మన ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఓకేనా? ఎవరైతే హై అచీవర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లము లేదు. వాళ్ళకి తగినంత మెటీరియల్ మన ఛానెల్‌లో నేను పెట్టాను. ఏం చదవాలి అనేది. ఇప్పుడు ప్రాబ్లమ్ అలా వచ్చేసి మ్యాథమెటిక్స్ బాగా వీక్ అయినోళ్ళు, ఫెయిల్ అయిపోతాననేవాళ్ళు, లేదంటే కనీసం 50 మార్క్స్ కూడా సంపాదించుకోలేకపోతున్నానని ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరికి కూడా ఈ వీడియో మీకోసమే నేను చేస్తున్నాను. కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. ఓకే. మీరు పాస్ అవ్వాలంటే మీరు ఏం చదవాలి? మీకు 50 మార్క్స్ రావాలంటే ఏం చదవాలి? అవన్నీ కూడా నేను క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి, జాగ్రత్తగా ఒకసారి ఈ ఫైనల్ స్ట్రాటజీ అంటే ఏ స్ట్రాటజీ మనం ఫాలో అయితే పాస్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది నా వెర్షన్‌లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇదివరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అప్‌లోడ్ చేశాను. ఎవరైనా ఆ సబ్జెక్ట్స్‌లో వీక్‌గా ఉండి ఫెయిల్ అయిపోతానన్న భయం గాని, 50 మార్క్స్ రానన్న భయం గాని ఉంటే, మీరు ఏం చదవాలో సీక్వెన్స్ ప్రకారంగా నేను అప్‌లోడ్ చేశాను. దయచేసి చూడండి. ఓకేనా? ఇక నేరుగా మనం వీడియోలోకి వెళ్ళిపోతే హౌ టు గెట్ పాస్. మ్యాథమెటిక్స్ అనేది చాలా మందికి చాలా భయం పుట్టిస్తుంది. కనీసం పాస్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఉంది పరిస్థితి. సో, అంటే స్టార్టింగ్ నుంచి కాన్సంట్రేషన్ చేయలేకపోవడం వల్లో, సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్లో, లేదంటే మీరు దానిపై దృష్టి పెట్టకపోవడం వల్ల చివరికి ఈ విధంగా జరిగింది. అందుకనే 10థ్ క్లాస్ స్టార్టింగ్ నుంచి చదువుకోవడం ఉత్తమం. వీడియోలోకి వెళ్ళిపోతాను. 29th ఏ క్వెషన్. మీరు పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను వరుస క్రమంలో చెప్తాను. అవన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీకు వస్తే మంచి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. డౌట్‌గా ఉంటే మ్యాథమెటిక్స్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా అలా మనం ప్రొఫెసర్‌లా చూస్తే గనక అక్కడ వచ్చేస్తది కానీ ఎగ్జామినేషన్‌లో మొత్తం తన్నేస్తది సమ్ అంతా కూడా. సో, పెన్నో, పేపర్ పెట్టి ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఎవరికైతే రావో ఆ సమ్స్ నేనిచ్చిన సమ్స్ యూట్యూబ్‌లో కొట్టండి. ఏదో మాస్టర్ ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ఉంటాడు కదా! సో, చూడండి. చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడానికి టైం లేదు. చాలా వీడియోస్ ఉండిపోయాయి. ఎగ్జామినేషన్ చూస్తే చాలా దగ్గరలో ఉంది. కాబట్టి నేను ఆ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ వైపు వెళ్ళట్లేదు. ఓకేనా? 29th ఏ క్వెషన్ వచ్చేసి రూట్ సమ్స్ మనకు కనిపిస్తాయి. రూట్ సమ్స్ రూట్ 5, రూట్ 3, రూట్ 7, 2 ప్లస్ 2 రూట్ 3, 2 మైనస్ ఇలాగ ఈ టైప్ ఆఫ్ రూట్ సమ్స్ అన్నీ కూడా అడుగుతారు. మీరు ఏదిచ్చినా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులోంచి డైరెక్ట్ సమ్‌లు వచ్చేస్తాయా సార్ అంటే గనక మాక్సిమం రావచ్చు 80%. ఒక 20% చాయిస్ దేనికంటే గనక వాల్యూస్ మార్చవచ్చు. ఇవే మోడల్స్ వస్తాయి. ఓకేనా? కాబట్టి నీట్‌గా ప్రిపేర్ అవ్వండి. రూట్ సమ్స్ అన్ని ప్రాక్టీస్ చేసేయండి. ఖచ్చితంగా 8 మార్క్స్ వస్తాయి. తర్వాత క్వెషన్ నంబర్ 30 ఏలో మనకి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఎస్ఏలు ఇస్తాడు. ఏ ఎస్ఏలు ఇవ్వడానికి అవకాశం ఉంది? పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఒకటి, ఫైండ్ ద రేషియో అనే సమ్ ఒకటి, తర్వాత పారలలోగ్రామ్ అనే సమ్ ఒకటి. ఓకేనా? ఈ 3 జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఒకటి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా 8 మార్క్స్. 31st క్వెషన్‌లో ఏలో ప్రాబబిలిటీ నుంచి ఒక 8 మార్క్ క్వెషన్ వస్తుంది మనకి. అందులో ఏమేమి క్వెషన్ మనం చదవాలి? డెక్ ఆఫ్ కార్డ్స్ ఒక క్వెషన్ చదవాలి. 2 డైస్ అనే ఒక క్వెషన్ చదవాలి. పిగ్గీ బ్యాంక్ అనేది చదవాలి. 90 డిస్క్. ఈ క్వెషన్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఈ ఎస్ఐలో 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పటికే మీకు 3 8 జార్ 24 మార్క్స్ వచ్చేసినట్టే. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ నుంచి ఒక 8 మార్క్ క్వెషన్ వస్తుంది. ఏమడగొచ్చు? డైలీ ఎక్స్‌పెండిచర్ అడగొచ్చు. 30 స్టూడెంట్స్ గురించి అడగొచ్చు. 25 హౌస్ హోల్డ్స్ గురించి అడగొచ్చు. ఈ మూడిట్ల నుంచి ఒక ప్రశ్న అడగడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి 3 కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడికి 8 మార్క్స్ మీరు కంప్లీట్ చేసుకున్నట్టు అవుతది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 28లో 4 మార్క్స్ వెళ్ళిపోయాను మళ్ళీ. పాలినామియల్స్ నుంచి గ్రాఫ్ అడుగుతాడు. గ్రాఫ్ అడిగి దాని నుంచి ఒక 4 క్వెషన్‌లు అడుగుతాడు. అవి చాలా ఈజీ. ఇదివరకే మన ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేశాను ప్రీ ఫైనల్‌కి ముందు. ఫస్ట్ ప్రీ ఫైనల్‌కి ముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి ఎవరైనా చూడకుండా ఉంటే గనక. ఇది చాలా ఈజీ అండి. జస్ట్ గ్రాఫ్ చూసి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. దాంట్లో 4 మార్క్స్ వస్తాయి.
టోటల్. సో, ఈ వరుస క్రమంలో మీరు ఇక్కడి వరకు చేస్తే గనక మీకు 36 మార్కులొస్తున్నాయి. 36 మార్కులొస్తున్నాయంటే ఏంటి? మీరు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ పాస్ అయిపోయారని అర్థం. ఓకేనా? ఎస్ఐ క్వెషన్‌లా సార్ అంటే ఇప్పుడు క్వెషన్‌లంటే పాయింట్స్ వైస్ ఉంటది. పెద్ద క్వెషన్ చదవడం ఇబ్బంది రాదు. గుర్తుపెట్టుకోలేరు. కానీ మ్యాథమెటిక్స్ అనేది ఒక ప్రాసెస్‌లో ఉంటది కాబట్టి ఫార్ములా బేస్డ్ కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. పెద్దగా ఉన్నా ఏం ప్రాబ్లమ్ లేదు. భయపడిపోకూడదు ఫస్ట్. మీరు దాన్ని ట్రస్ట్ చేసి చదవండి ఖచ్చితంగా వస్తాయి. ఎవరైతే పాస్ అవ్వాలని అనుకుంటున్నారో వీటిపై కాన్సంట్రేషన్ చేయండి. నెక్స్ట్ పాస్ అయ్యండి సార్ 50 మార్క్స్ అన్నా రావాలి కదా! అనుకునేవాళ్ళు నెక్స్ట్ ఇది మీకోసం. 26థ్ క్వెషన్‌లో మీను, మోడు, మీడియన్. ఓకే. వీటి యొక్క ఫార్ములాస్ అడుగుతాడు. ఆ టర్మ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటాడు గ్రూప్డ్ డేటా. ఓకే. మీన్‌లోంచి 3 టైప్స్ ఆఫ్ సమ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, రెండోది స్టెప్ డీవియేషన్ మెథడ్, అస్యూమ్ మీన్ మెథడ్ మూడోది. ఆ మూడిట్లో నుంచి ఒకటి అడగొచ్చు, లేదా 3 అడగొచ్చు, లేదా మీడియన్ అడగొచ్చు. ఓకేనా? దానికి మనకి 4 మార్క్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ 21st క్వెషన్‌లో వన్ కార్డ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ అని ఉంటది. దాంట్లో ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఏ, బి ఆ సమ్స్ చేయమంటాడు ఆ విధంగా ఇచ్చి. నెక్స్ట్ అందులోనే రెండో క్వెషన్ ఏ డై ఈజ్ ఫైండ్ ద ప్రాబబిలిటీ అని అడిగి ప్రైమ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్ ఎక్సెట్రా ఇంకా ఉన్నాయి కదా మీకు తెలుసు. మన ఫైనల్ టచ్‌లో ఇచ్చాను క్వెషన్ ఆల్రెడీ. సో, ఇవి చేసుకుంటే ఒక 4 మార్క్స్ మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ నంబర్ 16 వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ ఇస్తాడు అది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని ఫైండ్ ఔట్ చేయాలి అంతే. అలా ఫైండ్ ఔట్ చేసినందుకు గాను మీకు 2 మార్క్స్ వస్తాయి. తర్వాత క్వెషన్ నంబర్ 1లో హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం చేయడం నేర్చుకోవాలి. హెచ్‌సిఎఫ్ చేయడం కూడా నేర్చుకోవాలి. అవి ఈజీ పెద్ద కష్టమేం కాదు. దాంట్లో ఒక మార్క్ ఈజీగా వస్తది మీకు. క్వెషన్ నంబర్ 33 గ్రాఫ్. ఈ గ్రాఫ్ అనేది చాలా మంది గ్రాఫ్ చేయడం ఓకే. కానీ దాని రైటింగ్ మాత్రం చేయలేరు. ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా. రైటింగ్ వదిలేసేయండి. వదిలేసి ఇచ్చిన వాల్యూస్ ప్రకారంగా మీరు గ్రాఫ్ చేసేయండి. వితౌట్ రైటింగ్ పార్ట్. రైటింగ్ పార్ట్ లేకుండా గ్రాఫ్ చేశారనుకోండి 8లో సగం మార్కులు 4 మార్కులు పడతాయి. 4 మార్కులు పడతాయి. ఇప్పుడు 5 పేపర్స్ 1 మార్క్స్. 5 పేపర్స్ అంటే ఏంటి? ఎస్‌సీఆర్‌టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2, మోడల్ పేపర్ 3 దాంతో పాటు మనం ఫస్ట్ ప్రీ ఫైనల్ పేపర్, ఇప్పుడు రీసెంట్‌గా రాసిన గ్రాండ్ టెస్ట్ పేపర్. ఈ 5 ఈ 5 పేపర్‌లో ఉన్నటువంటి 1 మార్క్స్ అన్నీ కూడా మీరు ఓపుకుండి ప్రాక్టీస్ చేసినట్లయితే లీస్ట్ కేస్‌లో నేను చెప్తున్నాను 4-6 మార్క్స్ రావచ్చు. లీస్ట్ కేసెస్. మీ లక్ ఉంటే 10 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? అలా 2 మార్క్స్ కూడా 5 పేపర్ల నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా 50 ప్లస్ కాదు 70 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? అంత టైం లేదు సార్, అంత ఓపిక కూడా లేదు, మాకంత జ్ఞాపక శక్తి ఉండదు, మేమంత మ్యాథ్స్‌లో తోపు కాదు అనుకుంటే గనక 50 వరకు అని అట్‌లీస్ట్ ట్రై చేయండి. నేను ఇప్పటి వరకు ఇవన్నీ ఈ వరుస క్రమంలో మీరు ప్రాక్టీస్ చేసుకుంటే 50 మార్క్స్. మీ సారోళ్ళ నోట్స్ దగ్గర పెట్టుకొని చెప్పినవి ఈ క్వెషన్‌లన్నీ కూడా జాగ్రత్తగా టిక్ పెట్టుకోండి. వరుసనే ఒక్కొక్కటి అయిపోతే టిక్ పెట్టేసుకోండి. ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ వస్తుంది. మీ సారోళ్ళు ఉంటారు కదా! అడగండి. లేదంటే యూట్యూబ్‌లో మీరు కొట్టండి. మీకు నచ్చిన సార్ ఎవరో ఒకళ్ళు చెప్పే ఉంటారు కదా! ఆ వీడియో చూడండి. ఆ విధంగా నేర్చుకోండి. అర్థమవుతుందా? లాస్ట్ మినిట్‌లో ఉన్నాం మనం. ఎవరు చెప్పరు మనకి. ఇవి చదవండి, అవి చదవండి అని చెప్పేసి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా 50+ మార్క్స్ వస్తాయి. మ్యాథ్స్ అంటే భయపడొద్దు. ప్రాక్టీస్ ఎక్కువ చేయండి ఖచ్చితంగా. ఓకేనా? జాగ్రత్తగా చదవండి. మన బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానెల్‌ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అప్‌కమింగ్ 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి పరిచయం చేయండి. అలాగే రాబోతున్న రోజుల్లో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గురించి కూడా నేను వీడియోస్ చేయబోతున్నాను. సో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయట్లేదు చాలామంది. ప్లీజ్ డూ లైక్. వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీకోసం మేము చేస్తున్నప్పుడు మాకు రీచ్ అనేది ఉంటే కొంచెం సపోర్టివ్‌గా, బూస్టింగ్‌గా ఉంటది. మీరు లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు. ఎంతమంది చూస్తున్నారో అంతమంది లైక్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా? లైక్ చేయడం వల్ల మీ సొమ్మేం అడగట్లేదు కదా! నేనేం కాస్ట్ లైక్ చేయండి, డబ్బులివ్వండి, వీడియో చేస్తాను డబ్బులివ్వండి, లేదా పీడీఎఫ్‌లు ఇస్తాను డబ్బులివ్వండి నేనేం అడగట్లేదు కదా! జస్ట్ లైక్ అనేది ఫ్రీగా చేయొచ్చు మీరు. ఓకేనా? చేయండి. సపోర్ట్ చేయండి. నన్ను ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు హెల్ప్‌ఫుల్‌గానే నేను ఉంటాను. ఓకేనా? థాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్.